నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. సాయిబాబా పైన బీజేపీ లీడర్ నటి మాధవలత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా దేవుడే కాదు, సాయిబాబా ఒక ఆఫ్ఘన్ ముస్లిం, కలలో ఏనాడు కూడా ఇతర దేవుళ్ళు రాముడు కృష్ణుడు రాని సమయంలో ఎందుకు సాయిబాబే వస్తున్నాడు అని అంటే ఆయన ఒక దయ్యం. మనుషులు దయ్యాలు కాబట్టే, క్రియేటెడ్ క్యారెక్టర్స్ కాబట్టే కల్లోకి వస్తున్నాయని చెప్పి నటి మాధవలత అన్నారు. నా మాటల వల్ల చాలామంది సాయిబాబా భక్తులకి మండుతోంది. మీకు మంచి జరిగిందంటే అది సాయిబాబా వల్ల కాదు, మీ తలరాత బాగుంది కాబట్టే మంచి జరిగింది. సాయిబాబా అసలు బాబానే కాదు, దేవుడే కాదు. ఈ రకంగా తను చేసిన వ్యాఖ్యల పైన హిందూ సంఘాలు పలువురు ఫైర్ అవుతున్నారు. అయితే సరూనగర్ పిఎస్లో కూడా మాధవలత పైన కేసు నమోదైంది. సో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాధవలత మాట్లాడిన మాటల తర్వాత మరోసారి ఇంతకీ సాయిబాబా ఎవరు? మరి సాయిబాబా అసలు దేవుడే కాదు, సాయిబాబా విగ్రహాలని గతంలో కూడా కూల్చేశారు. సాయిబాబా విగ్రహాలకు సంబంధించి డిమాలిష్ చేయమని చాలా పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు, పలు ప్రాంతాల్లో కూల్చివేశారు. సాయిబాబా ఒక మనిషి, రాముడు ఒక దేవుడు, సాయిబాబా ఒక దయ్యం. ఇటువంటి చర్చలు, ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడాలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో మాట్లాడదాం. మనతో పాటుగా మరి సాయిబాబాకు సంబంధించిన ఈ చర్చలో వాళ్ళ వర్షన్ ఏంటో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో నిశాంత్ శర్మ గారు అండ్ మురళీ శర్మ గారు, కిరణ్ శర్మ గారు ఆన్ జూమ్ అండ్ బాలచంద్ర శర్మ గారు ఆన్ జూమ్ లైన్. సో సాయిబాబాకి వ్యతిరేకంగా మాధవలత మాట్లాడిన మాటల్ని ముందుగా మురళీ శర్మ గారు సాయిబాబా గురించి తను పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మురళీ శర్మ గారు, ఆయన ఒక ఫకీర్, దయ్యం కాబట్టే కల్లోకి వస్తున్నాడు. సాయిబాబా విగ్రహాలకు సంబంధించి గతంలో డిమాలిషింగ్ జరిగింది చాలా ప్రాంతాల్లో, వారణాసి, సంబలి ప్రాంతాల్లో కొన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు మాధవలత ఇప్పుడు కాదు, గతంలో కూడా మాట్లాడుకొచ్చింది ఆవిడ. ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. సో సాయిబాబాపై మాధవలత మాటలు మీరు విన్నారా? విన్న తర్వాత ఏమనిపించింది అంటే సాయిబాబా దేవుడే కాదు, పూజలు చేయకండి, అది ఒక అపనమ్మకం, వాడు ఒక దయ్యం, ఇటువంటి పదాలు ఉపయోగించారు ఆవిడ. ఎలా చూడాలి? మాధవలత గారికి పూర్తిగా అవగాహన లేదేమో అని అనిపిస్తుందండి. ఆమె దయ్యం, పిశాచి అనడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారము ఒక వ్యక్తి ఎవరైనా సరే చనిపోతే వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా చేయవలసిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. మరి సాయిబాబా గారికి ఏం జరగట్లేదు కదా ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఆయనకి వివాహం కాలేదు, పిల్లలు లేరు. మరి ఈ కర్మలు ప్రతి సంవత్సరం ఎవరికైతే జరపబడవో వారు పిశాచాల రూపంలో ఉంటారు అని శాస్త్రంలో ఉంది. ఆ ఉద్దేశంతో మాధవలత గారు కామెంట్ చేయడం జరుగుతుంది. బహుశా ఆమెకు అంతవరకే తెలుసు. కానీ వాస్తవానికి ఏంటంటే కొంతమంది సాధువులు అయితేనేమి, సన్యాసులు అయితేనేమి, వాళ్ళు అట్లా సన్యాసం స్వీకరించినప్పుడే వాళ్ళకు వాళ్ళే పిండాలు పెట్టేసుకుంటారు. అలాగే అఘోరాలు దీక్ష తీసుకునే ముందు వాళ్ళకి వాళ్ళే పిండం పెట్టేసుకుంటారు. అంటే సాయిబాబా ఒక మనిషిగా ఉండి ఆయన మరణించిన తర్వాత ఆయనకు జరగాల్సిన కార్యక్రమాలు జరగట్లేదు కాబట్టి దయ్యం అయ్యారని ఆవిడ భావన. అది ఆవిడ భావన. మీరు అంకరిస్తారు దాన్ని? దానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా 1950 ప్రాంతాల్లో కూడా జరిపారు శాస్త్రోక్తంగా కూడా. నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, లేదంటే వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ ఏ రకంగా అయితే దేవుళ్ళో అదే రకంగా సాయిబాబా కూడా దేవుడేనా? సాయిబాబా గురించి కంపేర్ చేయదలుచుకుంటే బుద్ధుడితో కంపేర్ చేయొచ్చండి. ఓకే. గౌతమ బుద్ధుడు అనేటువంటి ఆయన ఈరోజు బౌద్ధ మతం అని ఉంది. వాస్తవానికి బుద్ధుడు అనేటువంటి ఆయన హిందూ మతంలోనే జన్మించారు కదా. అదేవిధంగా సాయిబాబాది కూడా ప్రత్యేకంగా ఒక మతం అవుద్దేమో భవిష్యత్తులో, సాయి మతం అనేది పుడుతుందేమో అని అనిపిస్తుంది. సాయిబాబా నుంచి మతం పుట్టుకో, సాయిబాబా మతం అని వస్తుందేమో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే బుద్ధుడి పేరుతో బౌద్ధ మతం వచ్చింది కదా. బుద్ధుడి పేరుతో బౌద్ధ మతం వచ్చింది. బుద్ధుడేమి పుట్టుకతోటి బుద్ధుడు బౌద్ధ మతంలో పుట్టలేదు కదా, హిందూ మతంలోనే పుట్టారు ఆయన. తర్వాత పెరిగారు, ఆయన మార్పు వచ్చింది ఆయనలో, ఆ విధంగా ఒక మతం వచ్చింది. అదేవిధంగా సాయిబాబా కూడా అంతటి శక్తివంతుడు. ఒక బుద్ధుడు ఏ విధంగా భారతదేశం మీద ప్రభావం చూపించాడో, ఒక సాయిబాబా కూడా భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఆయన ఆఫ్ఘన్ ముస్లింలేమో మేము పూజించామని ముస్లింలు బాయ్కాట్ చేస్తారు, హిందువులు ఎందుకు పూజిస్తున్నారు ఆయన్ని అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు. పూజించడం కాదండి, ఆరాధన చేయటం అని అంటారు. ఆరాధన అనేటువంటిది ఒక స్థాయి దాటితే పూజ కింద మారిపోతుంది. సాయిబాబా ఏంటంటే ఒక మహిమాన్వితుడు, ఆయన ఒక సిద్ధ పురుషుడు. సిద్ధులు అనేవి కొన్ని ఉంటాయి, అష్టసిద్ధి నవనిధికే దాత అని
హనుమాన్ చాలీసాలో ఉంది. అష్టసిద్ధులని కొన్ని ఉంటాయి, అవి కొంతమందికి ఆ శక్తి ఉంటుంది అనమాట. అదేవిధంగా సాయిబాబా గారికి ఏంటంటే ఆయన చేసినటువంటి తపస్సు ఫలితంగా, కొన్ని రకాలైనటువంటి జపాల ఫలితంగా ఆయన దగ్గర కొంత శక్తి ఉంది. తపస్సులు చేశారు ఆయన, తపస్సు చేశారు. ఓకే, బీయింగ్ ఏ ముస్లిం మీరు ఒప్పుకుంటారు? ఆయన ముస్లిం అని మీకు ఎవరు చెప్పారండి అసలు? అఫ్ఘాన్ ముస్లిం అని ఆమె చెప్తే ముస్లిం అయిపోతారా? ఆమె దగ్గర ఏం ఆధారం ఉంది? ఆమె దగ్గర ఏం ఆధారం? ఒక వ్యక్తి నిలువుగా ఒక రకమైన వస్త్రధారణ ఉంది, ఆ విధమైన వస్త్రధారణ ఉంటే ఆయన ముస్లిం అయిపోతాడా? ఇంకా చరిత్రలో మనం ఎక్కడ చూసినా, లేకుంటే పుస్తకాలు లేదు అన్నమాట మురళి గారు ఒక్క మాట, కానీ అన్నారు, సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. ఆయన గురించి ఈ రోజున మనం 2025లో మాట్లాడుకుంటున్నాం. హిందూగానే అయినప్పటికీ ఆయన పెరిగిందంతా కూడా ఇంకో దగ్గర, ఇదని చరిత్ర చెప్తోంది. చాలా మంది చదివేటువంటి ఈ జనరేషన్ పిల్లలకు కూడా చూస్తే అదే అర్థమవుతోంది. సో ఆయన ముస్లిం దగ్గర పెరిగినప్పటికీ ఈ తపస్సులు, ఈ కార్యాలన్నీ చేశాడు ఆయన. ముస్లిం దగ్గర పూర్తిగా పెరగలేదండి ఆయన. ఒక రకమైనటువంటి వాదధారణ అవన్నీ చూస్తే కూడా హిందూ దేవుళ్ళకి లేకపోతే ఆయనకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ఎవరికి? సాయిబాబా విగ్రహం. సాయిబాబా తన ఎలా జీవితం గడిపారనేది కూడా చూడాలండి. ఆయన కూడా నిత్యాగ్నిహోత్రాన్ని ఆయన చేశారు. ఏ మసీదులో కూడా నిత్యాగ్నిహోత్రం ఉండదండి. సాయిబాబా మసీదులోనేనా ఉన్నంతకాలం మసీదులో నిత్యాగ్నిహోత్రం ఉండేది, దాన్ని దుని అంటాం ఇప్పుడు మనం. అవునండి, ఇప్పుడు ముస్లిం ఎవరు కూడా వ్యక్తి దేవుని చేయకుండా నిత్యాగ్నిహోత్రం దేంతో చేశాడు? ఆయన నిత్యాగ్నిహోత్రము అక్కడ ఉన్నటువంటి కట్టెలతోటి. ఎవరైనా నిత్యాగ్నిహోత్రుడు అవుతాడు. ఏ దేవుడిని ఆరాధించారని మీ క్వశ్చన్, అంతేనా? ఆయన ఏ దేవుడిని ఆరాధించాడు, తపస్సు చేశాడంటున్నారు. ఎక్కడ ఎవరిది తపస్సు చేశాడు? ఆయన కనుక ముస్లిం అయితే తన దగ్గర వచ్చే తపస్సు చేసిన నిత్యాగ్నిహోత్రం చేసిన ఎవరిని ఆరాధించారనే క్వశ్చన్ మీరు ఏం చెప్తారు? ఆయన కృష్ణుని ఆరాధించాడండి. ఆయన కృష్ణుణ్ణి ఆరాధించాడు. ఎందుకంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా, చనిపోయేదానికంటే ముందు కూడా ఇక్కడ కృష్ణుడి దేవాలయం మాత్రమే కట్టాలని ఆయన చెప్పారు. మనకు సినిమాలో కూడా అదే చూపించారు. ఇంకోటి ఏంటంటే బృంద అనేటువంటిది తులసీదేవి యొక్క పేరు. అక్కడ సాయి బృందావనం అనే పేరు కూడా ఉంటుంది. లిటరల్లీ ఆయనని ఒకటి, ఆయన ఎక్కడన్నా నేను దేవుడిని అని కన్సెస్ చేశారా? మురళి బాలుగారు ఒక్క నిమిషం వస్తున్నాను. మీరు అంటున్నారు కదా ఆ కృష్ణుల వారిని ఆయన ఆరాధించారు అని చెప్పేసి అంటున్నారు కదా, అదే కరెక్టే మీరు అంటుంది. ఈ సాయిబాబా జన్మించి బ్రతికి ఉన్నప్పటి వరకు ఏ కృష్ణాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చాడు. ఇప్పుడు మనకు శాస్త్రంలో కానివ్వండి, ఇప్పుడు అన్నయ్య కిరణ్ అన్నయ్య గారు, మనకు శాస్త్రంలో మనం నిత్యంగా పూజించే ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. వారు భారతదేశాన్ని పూర్తిగా తిరిగాడు. వీడు ఒక సాయిబాబా అని చెప్పేసేసని మీరు పూజిస్తున్నారే, మరి ఆయన ఏ దేశానికి తిరిగాడు, ఏ దేవాలయానికి తిరిగాడు, ఏ మతాన్ని ఉద్ధరించాడు, ఏ మతాన్ని చూపించాడు? కనీసం వేదశాస్త్రాల్లో వినండి, వేదశాస్త్రాల్లో మనకు రుద్రం ఉంది, నమకం ఉంది, చమకం ఉంది, వెంకటేశ్వర స్వామి వారికి నారాయణ సూక్తం ఇలాంటివి 100 ఉన్నాయి. మరి సాయిబాబాకు మీరు ఏ సూక్తం పెట్టారు? కృష్ణారాధన చేశారండి. ఇప్పుడు వీరు ఒక పుస్తకం తీసుకువచ్చారు, పురాతనమైన పుస్తకము అని. ఈ పుస్తకము 1957లో దీన్ని ముద్రించారు. ఈ 1957 ఎక్కడుంది? మన వేద శాస్త్ర పురాణాలు కొన్ని వేల సంవత్సరాల క్రితంవి. అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈయన కృష్ణుని ఆరాధించినప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాడు? మన ఆదిశంకరాచార్యులు కావచ్చు, రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, ఆఖరికి కాలజ్ఞానాన్ని రాసిన వీరబ్రహ్మేంద్రుడు కూడా కావచ్చు, ఎన్నో దేవాలయకెళ్ళాలు మన మతాన్ని చూపించారు, అన్ని విధాలుగా చూపించారు. మరి ఈయన ఒక్క చోటనే ఉన్నాడు, కేవలం ధ్వని పెట్టాడు, ధ్వని మాత్రాన్నే చూపిస్తూ ఉన్నారు కదా. మరి ఏ కృష్ణాలయానికి ఇప్పుడు అయ్యో మన అదేంటిది సమాధానం తీసుకుందాం ఫస్ట్ మనం. శ్రీరాముడి భక్తుడు కూడా అని అనొచ్చండి. ఇది శ్రీరామ విద్య అనేటువంటి గ్రంథము. బాలచంద్ర శర్మ గారు కంటిన్యూ చేయండి. ఎప్పుడు ఆరాధించాడు కృష్ణుని గురించి అని చెప్పాడు, సమాధానం నేను చెప్తానండి. ఇప్పుడు సాయిబాబా అనేటువంటి ఆయన అఫ్ఘాన్ అని అన్నారు కదా, ఆయన స్వయంగా ఏమని చెప్తున్నారు అని అంటే అఖండ భారతావనిని మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకున్నారు.
అఖండ భారతావని అంటే ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే. ఇంకొకటండి, ప్రతిరోజు కూడా సాయిబాబా ఆలయంలో అభిషేకం జరిగేటప్పుడు పురుష సూక్తంతోనే జరుగుతుంది తప్ప ముస్లింలు వచ్చి నమాజ్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా చేయండి అని ఏ దేవాలయంలో కూడా లేదు. ఏ క్రైస్తవులు కూడా వచ్చి చేయట్లేదు. బాబా వారి యొక్క హారతుల్లో కూడా కాయేన వాచ మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావ హరే రామ 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 హరే హరే అనే మంత్రం మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కడైనా ఖురాన్ లో ఉన్నటువంటివి కానీ బైబిల్లో ఉన్నటువంటివి కానీ తేవట్లేదు. మీరందరూ అంటున్నారన్న, ఓకే, నేను ఏమంటున్నానంటే ఆయన పూజింపబడుతోంది హిందూ ఆచార పద్ధతుల ద్వారా అయినప్పటికీ ఆయన ఒక ముస్లిం వ్యక్తి అనేది సరే అన్న, ఏమంటున్నానంటే ఓకే, ఇప్పుడు ఆయన ఒక ముస్లిం అయ్యుండి హీఈస్ ఇన్వైటింగ్ అవర్ హిందూయిజం. ఆయన మన హిందూయిజం స్వాగతించి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా పూజ చేయండి నాయన అని చెప్తే మనము విశేషంగా హర్షం వ్యక్తం చేయాలా? నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పేసి బాధపడాలనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడ కూడా బాబా ఇప్పుడు ఆదిశంకరాచార్యులు నాకు దేవుడు అదే మతానికి సంబంధించిన ఆయన ఈ రోజు ఒక దేవుడిగా పూజించబడుతుంటే అదే మతం వాళ్ళు ఎందుకు ఆయన్ని తిరస్కరిస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు పూజ చేయంగా చూడలేదు, వాళ్ళు ఎప్పుడు ఆరాధించారు. ఎందుకంటే వారు బొట్టు పెట్టుకోరు, కానీ బాబా బొట్టు పెట్టుకోమని చెప్పారు, బాబా విభూతి రాసుకోమని చెప్పారు. ఖురాన్ లో ఎక్కడ కూడా బొట్టు పెట్టుకోమని లేదే. మసీదులలో గానీ చర్చిలలో గానీ బొట్టు పెట్టుకోమని, కానీ బాబా వారు ఏం చేశారు? బొట్టు పెట్టుకోమంటారు. శ్రద్ధ సబూరి అని ₹2 బిళ్ళలు హుండీలో ఏమని చెప్తారు. ఏ మసీదులలో గానీ ఏ చర్చిలలో గానీ హుండీలు లేవే. ఇంకొకటి ఏమిటంటే అక్కడ మనం ఎవరికైనా సరే వెళ్ళి పూజ చేస్తున్నప్పుడు అక్కడ హారతులను ఇస్తారు. ఏ మసీదులో కూడా హారతులు లేవే. ఇక్కడ నాకు ఎక్కడ మనకు ముస్లింలుగా కన్వర్ట్ చేస్తున్నారు. ఈయన ఒక ముస్లిం కన్వర్షన్ అని చెప్పి కూడా మాట్లాడారు. బాలుగారు ఒక్క నిమిషం. గురు చరిత్ర అనేది ఒకటి ఉంది. గురు చరిత్రలో దత్తాత్రేయుల వారిది 5వ రూపం కింద మీరు చూపిస్తున్నారు. అంటే గురు చరిత్ర రచయించిన వాళ్ళలో వాస్తవానికి గురు చరిత్రలో 5వ రూపంగా దత్తాత్రేయుల వారు జన్మించారు అని అన్నారు. కానీ శాస్త్ర విధానంలో తీసుకుంటే దత్తాత్రేయుల వారు ఎక్కడెక్కడ జన్మించారు? మొట్టమొదటిగా మనకు గుజరాత్లో గిరినార్ దగ్గర ఆయన జన్మించింది. రెండవది ఔదుంబర వృక్షం, మూడవది నరసోబావాడి, నాలుగవది పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు, 5వది దేవల్ ఖాన్గాపురం, 6వది అక్కలకోట మహారాజు వారుండగా ఇందులో రెండింటిని తీసేసి గురు చరిత్రలో సాయిని ఎందుకు కలిపారు? ఈ గురు చరిత్రలో ఎందుకు టాపిక్ డైవర్షన్ కాదు. ఇప్పుడు మనం ఫస్ట్ నేను టాపిక్ డైవర్ట్ చేయట్లా, ఉన్న నిజాన్ని అడుగుతున్నా ఇక్కడ. ఎందుకంటే సాయిబాబా దేవుడు అంటున్నప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఎందుకు దేవుడు కాదు? నేనదే చెప్తున్నానన్నా. ఇప్పుడు మా అమ్మ నాన్న మాకు దేవుళ్ళు, అవునా కాదా? ఉదాహరణకు చెప్తున్నాను. అదేంటయ్యా మీ అమ్మ నాన్న దేవుడు ఎలా అవుతారు అని అంటే, నాకు దేవుడు మీకు కాకపోవచ్చు, ఓకేనా? ఇప్పుడు పితృదేవతలు అంటామన్నా, చనిపోయిన తర్వాతకి ఒక మనిషికి మనం పిండ ప్రదానాలు చేస్తాం, పితృదేవతారాధన అంటాం. మనం బ్రతికుండగా కూడా మనకు శాస్త్రంలో ఉపనిషత్తుల్లో